భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు చేసిన లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటించారు. అనంతరం దామరచర్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. పేదరికాన్ని తగ్గించేందుకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేశామని, వాటిలో 2 లక్షల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయని వివరించారు. ఐటీడీఏ భద్రాచలం పరిధిలో అదనంగా మరో 25,000 ఇళ్లు ఇచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా శ్రీనివాసరెడ్డి సమర్థవంతంగా బాధ్యత నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఆయిల్ పామ్ సాగులో తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారనుందని వివరించారు. యూరియా కొరత గురించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అన్నారు. అత్యాధునిక సాంకేతిక పద్ధతులతో కొత్తగూడెంలోని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని నిర్మించబోతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇటీవలే విశ్వవిద్యాలయం నిర్మాణ ప్రణాళికను వైస్ ఛాన్సలర్ యోగితా రాణాతో కలిసి ఆయన పరిశీలించారు. త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశ్వవిద్యాలయానికి ప్రారంభోత్సవం చేస్తారని మంత్రి తెలిపారు. మరోవైపు ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుంచే బీఎస్సీ జియో ఫిజిక్స్, బీఎస్సీ జియో కెమిస్ట్రీ, బీఎస్సీ జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వంటి 4 కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తం అవుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా, పోలీస్ స్టేషన్ల జాబితాను రాజకీయ పార్టీల నాయకులకు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 471 పంచాయతీలలో సుమారు 6,70,000 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. 4,168 వార్డులకు గాను 4,242 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు వివరించారు. కొత్త ఓటర్లు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక ఆ అవకాశం ఉండదని అధికారులు సూచించారు. జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఎగువ నుంచి కూడా వరద పోటెత్తడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక దశలో 52 అడుగుల వరకు కూడా గోదావరి ప్రవహించింది. దీంతో అధికారులు 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. బోర్గంపాడు, దుమ్ముగూడెంలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు, కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వరద సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందజేస్తున్నారు. మరోవైపు కిన్నెరసాని, తాలిపేరు ప్రాజెక్టులకు సైతం వరద పోటెత్తింది. దీంతో అధికారులు ప్రమాద స్థాయిని బట్టి జలాశయాల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గత నెలలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ చెందిన మొత్తం 14 మంది దళ సభ్యులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట లొంగిపోయారు. వారికి తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున చెక్కులను ఆయన అందజేశారు. వీరితో కలిపి ఈ ఏడాది జనవరి నుంచి 314 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. ప్రస్తుతం భద్రాద్రి జిల్లా నుంచి 5 సభ్యులు మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తం 81 మంది వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు జిల్లా యంత్రాంగం పగడ్బందీ చర్యలు తీసుకుంటోంది. జిల్లా సరిహద్దుల్లో పోలీసు నిఘా పెంచడంతో పాటు మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్న వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుంటున్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 13 మంది ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు గత 6 నెలలుగా ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు ధృవీకరించారు. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. సైబర్ బాధితులు 1930 నెంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తే కోల్పోయిన నగదును తిరిగి పొందే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులను వివరించారు. చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పిన గిరిజన మహిళలకు ఐటీడీఏ, ఐటీసీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. అడవులలో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి వాటితో ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న వారికి ప్రోత్సాహం అందించి వారి పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.